జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 188వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే షష్టోధ్యాయ శకటాసుర భంజనం యమళార్జున భంగస్య. నిన్నటి భాగానికి కొనసాగింపుగా పూతనాయా వినాశస్య శకటస్య విపర్యయః వినావాతాదిదోషేణ ద్రుమయో పతనం తదా. పూతనా వినాశనము, బండి తలక్రిందులగుట, వాతాది దోషములు లేకుండగానే చెట్లు క్రూలుట, బృందావనమితస్థానాత్ తస్మాద్గస్యామ మా చిరం యవాద్భౌమ మహోత్పాత దోషో నాభిభవేద్రజం. భూమి మీద కలిగిన మహోత్పాత దోషము రేపళ్లను స్పృశించక మునిపే ఈ ప్రదేశము నుండి బృందావనమునకు ఆలస్యము చేయకుండా వెళ్ళదము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా బృందావనమితి ఇతః బృహద్వనాఖ్యాత్ భౌమ మహోత్పాతః చరస్థిరేషు వికృతిః సప్తరాత్రపాకః తత్పాకకాలాత్ ప్రాక్ తద్భూమిత్యాగినాం న దోష ఇతి శ్రూయతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. బృందావనం అని ఇతః అనగా బృహద్వనము నుండి భౌమ మహోత్పాతము అనగా స్థిరచరము వికారము కలుగుట. ఈ ఉత్పాతములు 7 దినములలో ఫలించును. ఈ ఫలించు కాలము కంటే ముందే ఆ భూమిని వదిలిన వారికి ఏ దోషము ఉండదని వినుచున్నాము. ఇది కృత్వా మతిం సర్వే గమనేతౌ ప్రజోకసః ఊచుస్వం స్వం కులం శీఘ్రం గమ్యతాం మా విలంబదా. ఇట్లు అందరూ ఆలోచన చేసిన ఆ రేపల్ల వాసులు తమ తమ కుటుంబాలతో త్వరగా వెళ్ళండి, ఆలస్యం చేయకండి అని పలికిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఇతి కులం కుటుంబం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇతి అని కులం అనగా కుటుంబము. తతః క్షణేన ప్రయయుః శకటైర్గోధనానైస్తదా యూదశో వత్సపాలాశ్చ కాలాయంతో వ్రజౌకసః. అంతట రేపల్ల వాసులు శకటములతో గోధనములతో గుంపులు గుంపులుగా వత్సపాలను నడిపించుచు వెళ్ళిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత ఇతి కాలయంతః చారయంతః గోధనమితి శేషః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత అని కాలయంతః అనగా నడిపించుచు, గోధనమును నడిపించుచు అని అర్థం. ద్రవ్యావయవ నిర్ధూతం క్షణమాత్రేణ తత్తదా కాకభాస సమాకీర్ణం రజస్థాన మభూద్విజ. ఆ రేపల్లె ఒక క్షణమాత్రములో వడ్లు, అన్నము, పెరుగు, పాలు, చల్ల మొదలగు వాటితో వెదజల్లబడి కాకులు కొంగలు చేరిన ప్రదేశమాయను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ద్రవ్యావయవేతి ద్రవ్యావయవ నిర్ధూతం వ్రీహ్యన్నదద్యాది ద్రవ్యావయవానిర్ధూత ఆకీర్ణ యత్రక్తోది కరణే చేతి సూత్రం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ద్రవ్యావయవాని ద్రవ్య అవయవ నిర్ధూతం వ్రీహ్యన్నదద్యాది ద్రవ్య అవయవములచే నిర్ధూతం వెదచల్లబడినది తోది కరణే అని సూత్రం. బృందావనం భగవతా కృష్ణేన క్లిష్టకర్మణ శుభేన మనసా ధ్యాతం గవామృద్ధిమభీప్సత. అనాయాసముగా పనులు చేయు కృష్ణ భగవానుని గోవుల సిద్ధిని కోరి బృందావనమును శుభకరమైన మనసుతే ధ్యానించను. తతస్తత్రాతిరూక్షేపి ఘర్మకాలే ద్విజోత్తమా ప్రావృత్కాల ఇవోద్భూతం నవసష్పం సమంతతః. అంతటా బృందావనము అతి వేడిగా ఉండు వేసవికాలములో కూడా వర్షాకాలము వలె అంతటా కొత్తగా పచ్చిగడ్డి మొలిసినది. స సమావాసిత సర్వో వ్రజో బృందావనే తతః శకటావాట పర్యంతః చంద్రార్ధాకార సంస్థితిః. ఆ ప్రదేశమున గోపాల సమూహము అందరూ బృందావనమున చిన్న చిన్న శకటముల సమూహమున అర్ధచంద్రాకారముగా కూర్చి నివసించిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య స ఇతి శకటీవాటః అల్పశకటీ శ్రేణి ప్రాంతే యస్య సహ వ్రతతి వాచీ వా వాటశబ్దః చంద్రార్ధాకారత్వం యమునానురోధాత్ శకటీవాట పర్యంత ఇది చ పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సా అని శకటీవాటః అల్పశకటముల శ్రేణి ప్రాంతమున ఉన్నది. సమూహమును చెప్పేది వాట శబ్దము. చంద్రార్ధాకారత్వము యమునా తీరమును బట్టి శకటీవాట పర్యంత అని కూడా పాఠము. వత్సపాలౌ చ సంవృత్తౌ దారామదామోదరౌ తతః ఏకస్థానస్థితౌ గోష్ఠే చేరతుర్బాలలీలయా. బాలరామకృష్ణులు వత్సపాలురు అయ్యిరి. బాలలీలతో ఒకే స్థానంలో ఉంటూ సంచరించసాగిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య వత్సపాలావితి ఏకస్థానస్థితౌ లీలాస్థానస్థితౌ
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం వత్సపాలో అని. ఏకస్థానస్థితో అనగా లీలాస్థానముననున్నవారు. బర్హి పత్రకృతా పీడో వన్యపుష్పావతంసకౌ గోపవేణు కృతాతోజ్య పత్రవాజ్య కృతస్వనౌ. నెమలి పింఛములను శిరమున ధరించి అడవి పూలతో అలంకరించుకొని గోపాలుల వేణువులతో మురజాది వాద్యధ్వనులను చేయుచు పత్రవాద్యములతో ధ్వని చేయుచుండరే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బర్హీతీయా పీడ శేఖర గోపవేణుకృతాదోద్య పత్రవాద్యకృతస్వనో గోపోచిత వేణుభిరేవరచిత మురజాతీకృత్యో పర్ణమయా వాద్యైః కృతస్వనౌ చ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం బర్హీతి ఆ పీడ అనగా శేఖరము, శిరోభూషణము. గోపవేణుకృతాతోజ్య పత్రవాజ కృతస్వనౌ గోపాలులకు తగిన వేణువులతోనే మురజాది ధ్వనులు చేయుచు పరిణమయ వాద్యములతో ధ్వని చేయబడుచున్నవారే. కాకపక్షధరౌ బాలో కుమారావివ పావకీ హసంతౌ చ రమంతౌ చ చేరతున్మహావనం. శిఖను ధరించిన వారే ఆ బాలులు స్కందాంశ అయిన శాఖావిశాఖల వలె నవ్వుతూ రమించుచూ ఆ మహావనమున సంచరించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కాకపక్షధరావితి కాకపక్షస్సికా పావకీ శాఖా విశాఖాఖ్యౌ స్కందాంశౌ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం కాకపక్షధరవు అని. కాకపక్షము అనగా శిఖ, జుట్టు. పావకి శాఖ విశాఖలు స్కందాంశలు. క్వచిద్వహంతావన్యోన్యం క్రీడమానౌ తథా పరైః గోపపుత్రైః సమం వత్సాం చారయంతౌ విచేరతుః. ఒకచోట ఒకరినొకరు మోయిచూ ఇతరులతో ఆడుచూ గోపాలపుత్రులతో కలిసి దూడలను మేపుచూ తిరుగుచుండిరి. కాలేన గశ్చతౌ తు సప్తవర్షౌ మహారజే సర్వస్య జగతః పాలో వత్సపాలో బభూవతుః. ఇలా కాలము గడుస్తుండగా 7 ఏండ్ల బాలకులైరి. సకల జగత్పాలకులు వత్సపాలకులైరి. ప్రావృట్కాలస్తతోతీవ మేఘౌఘా స్థగితాంబరః బభూవ వారిదారాభిః ఐక్యం కుర్వం దిశామివ. అంతట వర్షాకాలము వచ్చినది. మేఘముల గుంపులతో ఆకాశం అడ్డగించబడినది. జలధారలతో దిక్కులను ఒక్కటగా చేస్తున్నట్లుగా ఉండెను. ప్రఢూఢా నవషష్పాఢ్యా శక్రగోపాచితామహీ తథా మారకతీ వాసీత్ పద్మరాగ విభూషిత. కొత్తగా మొలచిన పచ్చిక గలది ఆర్ద్రపురుగులతో నిండి ఉన్న భూమి పద్మరాగములతో అలంకరించబడిన మరకత భూమి వలె ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రరూఢేతి శక్రగ్రోపః అరుణకీట విశేషః మారకతి మరకతమయీ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ప్రరూఢ అని. శక్రగోపః ఎర్రని పురుగు, ఆరుద్ర పురుగు, మారకతి మరకతములు. ఊహురుర్మార్గవాహిని నిమ్నఘాంభాంసి సర్వతః మనాంసి దుర్వినీతానాం ప్రాప్య లక్ష్మీం నమామివ. కొత్తగా సంపదను పొందిన దుర్వినీతుల మనస్సుల వలె నదుల జలములు తమ దారిని అతిక్రమించి ప్రవహించుచున్నవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఊహురితి ఊహుః జగ్ముః వహతిరత్ర ప్రాపణే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ఊహు అని. ఊహుహు అనగా వెడలినవి, పొందినవి. ఇక్కడ వహాధాతువు ప్రాపనార్థములో ఉన్నది. నరేజేతంతరశ్చంద్రో నిర్మలో మలినైర్ఘనైః సద్వాదిపాద్వాదో మూర్ఖాణాం ప్రగల్భాభిర్మూక్తిభిః. మలిన మేఘముల మాటను దాగిన చంద్రుడు మూర్ఖుల ప్రగల్భవాక్యులతో సద్వాదుల వాదముల వలె ప్రకాశించలేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నీతి సద్వాదివాదః వైదికవాదః మూర్ఖాః వేదబాహ్యకు దృష్టయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నా అని. సద్వాదివాదః అనగా వైదికవాదము. మూర్ఖులు వేదబాహ్యమైన కుదృష్టి కలవారు. నిర్గుణేనాపి చాపేన చక్రస్య గగనే పదం అవాప్యతా వివేకస్య నృపస్యేవ పరిగ్రహే. నారి లేనిదైనను ఇంద్రధనస్సు ఆకాశమున అవివేకి అయిన రాజు పరిగ్రహమునందువలే స్థానమును పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నిర్గుణేనేతి అవివేక నృపతి పరిగ్రహే నిర్గుణేన పురుషేణేవా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అవివేకి అయిన రాజు పరిగ్రహమున నిర్గుణుడైన పురుషుని వలె. సశేషము. జై శ్రీమన్నారాయణ.